వెస్ట్ మారేడ్పల్లిలో బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎర్రోల శ్రీనివాస్ తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోల శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. పోలీసుల విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్ సహా మరికొంత మందిపై గతంలో కేసు నమోదైంది. 5 గంటలకనేది ఏంది నాకు ఆయన కాన్స్టిట్యూషన్ పోస్ట్ చేసాడు. మామూలు కమిషన్ చైర్మన్ చేసి చట్టం మీద గౌరవం ఉంది. ఆయన ఆల్రెడీ చేసింది. ఆయన నేను ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కమిషన్ 5 గంటలకనేది ఏంది నాకు ఆయన కాన్స్టిట్యూషన్ పోస్ట్ చేసాడు. మామూలు కమిషన్ చైర్మన్ చేసి చట్టం మీద